గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ రుచులు న్యూస్ ఛానల్. సో దీంట్లో అయితే మనమైతే ఈ లాంగ్ వీడియోలో నేను రెండైతే చూపించబోతున్నాను వంటకాలు. సో ఒకటి వచ్చేసి గోంగూర పప్పు, ఇంకొకటి వచ్చేసి రాగి ముద్ద. సో ఫస్ట్ అయితే మనం గోంగూర పప్పు కావాల్సినవన్నీ చూసుకుందాం, అది చేసుకుందాం. తర్వాత సెకండ్ వచ్చేసి మనమైతే ఆ రాగి ముద్దనైతే చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. గైస్ పప్పు కావాల్సింది ఏంటిది కందిపప్పు. సో అది అయితే 1 గ్లాస్ అయితే తీసుకోవాలి. దానికి కడుక్కొని అయితే కుక్కర్లోకి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర అయితే చాప్ చేసుకొని పెట్టుకుంటాం కదా, అదైతే వేసుకొని అన్నీ యాడ్ చేసుకొని ఆ తర్వాత నీళ్ళు అయితే వేసుకొని పసుపు అయితే వేసుకోవాలి. సో ఇంకా స్టార్ ఐటమ్ వచ్చేసి మనమైతే గోంగూరని అయితే తడుపుకొని ఇలా నీళ్ళలోకి వేసుకొని అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాం మనము. ఇంకా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, గోంగూరని అయితే యాడ్ చేసుకుంటున్నాము. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ టమాటాస్ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా వేసుకున్న తర్వాత దానిపైన అయితే టమాటాస్ అయితే యాడ్ చేయాలి. సో చూస్తున్నారు కదా అలా. సో వాటర్ అయితే వేసుకోవాలి కొన్ని. సో లెట్స్ స్టార్ట్ అనదర్ ప్రాసెస్. ఇప్పుడైతే దాన్ని అయితే అది బాయిల్ అయితే అవ్వాలి. అది అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. అంతవరకు మీరు వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనమైతే రాగి ముద్దనైతే సైమల్టేనియస్గా కంప్లీట్ అయితే చేసుకుందాం. సో బ్లాగ్ని అయితే కంటిన్యూ చేయండి. ఇది వచ్చేసి కొత్త ఛానల్ రాయలసీమ రుచులు కాబట్టి కొత్త ఛానల్ని మీరు ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. సో డ్రీమ్ బాయ్స్ 94ని ఎలాగైతే పైకి అయితే తీసుకొని వచ్చారో, నా వీడియోస్ని ఎలాగైతే ఎంకరేజ్ చేశారో, ఈ వీడియోస్ ఫుడ్ వీడియోస్ బ్లాగ్స్ చాలా అంటే చాలా ఇష్టం అందరికీ. సో వాళ్ళందరినీ మైండ్లో పెట్టుకొని నేను ఫుడ్ లవర్స్ని మైండ్లో పెట్టుకున్నాను కాబట్టి ఈ ఛానల్ అయితే ఓపెన్ చేశాను. సో మర్చిపోకోకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మర్చిపోకోకుండా ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అందరూ చూడాలి వీడియో, అందరూ ఎంటర్టైన్ అవ్వాలి. సో ప్రతి ఒక్క వీడియో కింద మీరైతే మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే చేయండి, మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. ఎవరైతే మంచి మంచి క్యూట్ కామెంట్స్ చేస్తారో వాళ్ళందరికీ సర్ప్రైజెస్ కూడా ఉంటాయి. చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇస్తాను, ఆ తర్వాత పెద్ద పెద్ద గిఫ్ట్స్ కూడా ఇస్తాను మీకు. ఏది పెద్ద పెద్ద గిఫ్ట్స్ వచ్చేసి డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ నుంచి వస్తుంది. చిన్న చిన్న గిఫ్ట్స్ వస్తే దీంట్లో నుంచి వస్తుంది. అది మీ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే ప్రతి ఒక్క వీడియోని లైక్, షేర్, కామెంట్ అన్నీ చేసి మీరు చేసినట్టయితే మీ స్టోరీలో నా ఛానల్ గురించి చెప్పి అన్నీ ప్రమోట్ చేసినట్టయితే ఖచ్చితంగా నేను గిఫ్ట్స్ అయితే ఇస్తాను. అండ్ మీరు చేయాల్సిందల్లా చెప్పాను కదా, ఖచ్చితంగా అన్నీ చేసి 1000 సబ్స్క్రైబర్స్ని అయితే దాటించండి. అప్పుడు ఖచ్చితంగా మీకు నేను ఏమేమి చెప్పాను అవన్నీ చేస్తాను. సో గిఫ్ట్స్ కావాలంటే ఫాలో కొట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే మనమైతే గోంగూర పప్పు ఉడికింది. ఆ తర్వాత మనమైతే ఇలా ఎనుపుకోవాలి, స్మాష్ చేసుకోవాలి. సో రాయలసీమ కాబట్టి ఛానల్ రాయలసీమ రుచులు కాబట్టి అన్నీ మనమైతే ఆ భాషే మాట్లాడతాము, ఏమనుకోవద్దండి. సో ఎనుపుకున్న తర్వాత మనమైతే తిరువాత అయితే వేసుకోవాలి. సో ఈ వీడియోలో లాంగ్ వీడియో కాబట్టి అటు అది జరుగుతుంటుంది, ఇటు ఇది జరుగుతుంటుంది, రెండు అయితే చూపిస్తాను. సో మీరైతే లేట్ చేయకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో వీడియోలోకి అయితే ముందుకు వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నెక్స్ట్ తిరువాత ప్రాసెస్ అయితే చూసుకుందాం. లెట్స్ గో. సో గైస్, గోంగూర పప్పు అంటే ఎంత బాగుంటుందో మీకు అందరికి తెలుసు కదా. వేడి వేడి అన్నంలో గోంగూర పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడైతే గోంగూర పప్పుకి మనమైతే తిరువాత అయితే వేసుకుందాము. సో ఇప్పుడు ప్యాన్ పెట్టి మనమైతే ఆయిల్ అయితే వేసుకోవాలి. అంతకన్నా ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫస్ట్. సో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే తిరువాత పెద్దది కాబట్టి. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం తిరువాత ప్రాసెస్ని. సో ఆవాలు ఆనవాయితీ ప్రకారం, తర్వాత మళ్ళీ ఆనవాయితీ ప్రకారం జీలకర్ర. సో ఇవి చిట్టుతానే గైస్. ఉద్దిపప్పు తెల్లగా ఉంటాయి బాగా.
సో చాలా బాగుంటాయి గాయస్. మీరు ఏమంటారో చెప్పండి గాయస్. దాంట్లోనే చెప్తానండి. మా అమ్మ భలే తిడుతుంది గాయస్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎండుమిర్చి అండ్ కరివేపాకు, ఆనియన్ అండ్ తెల్లగడ్డ అయితే వేసుకున్నాం కదా. మనమైతే ఇప్పుడు అలా మనం అటు ఇటు దాన్ని స్నానం చేయించాలి బాగా. చూసారు కదా, అటు ఇటు బాగా స్నానం చేయించిన తర్వాత అవి రెడ్గా అయిపోతాయి. ఆ తర్వాత తీసుకొచ్చి దాన్ని దీంట్లోకి వేయాలి. సో గోంగూర పప్పు ఇంతటితో సమాప్తం అని అప్పుడు అంటాం మనం. సో వెయిట్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, తిరువాత అయితే రెడీ అయిపోయింది, ఆనియన్స్ అన్ని. సో ఇప్పుడైతే దాన్ని అయితే వేసుకుంటున్నాం చూడండి. సో గోంగూర పప్పు అయితే అయిపోయింది గైస్. సో ఇప్పుడైతే మనకి గోంగూర పప్పు అయితే అయిపోయింది. దీనికైతే మనము ఎండు కార్డ్ వేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనమైతే సో ఇలాగైతే గోంగూర పప్పుని అయితే చేసుకొని మీరు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ అయితే మనం ఇంకా రాగి ముద్దని అయితే చేసుకుందాం. లెట్స్ గో. ఇప్పుడే అందిన వార్త, దీని పేరు వచ్చేసి శాకాంబరి దేవి ప్రసాదం అంటారంట. మా అమ్మ ఇప్పుడే చెప్పింది. సో గోంగూర పప్పుకి ఇంకో పేరు శాకాంబరి దేవి ప్రసాదం ఇది. సో మీరు కూడా మైండ్లో ఫిక్స్ చేసుకోండి దాన్ని. ఇప్పుడైతే మనమైతే రాగి ముద్ద ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము. రెండింటిని చూద్దాం సైమల్టేనియస్గా ఈ వీడియోలో. సో రాగి ముద్ద ప్రాసెస్ అయితే చూద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. అన్నం అయితే వేసుకొని దాన్ని అయితే ఉడకబెట్టుకోవాలి నీళ్ళల్లో. సో మనకి ఎంత కావాలో అంత ఉడకబెట్టుకోవాలి. మనం చూస్తున్నారు కదా. సో ఒకవేళ రాగి పిండితో పాటు బియ్యం వేసుకొని అయినా కూడా చేసుకోవచ్చు, లేకపోతే అన్నం చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇలా అలాగా లేట్ అయితే ఇలా చేసుకోండి, లేదు టైం ఉంది అంటే అలా చేసుకోండి. తొందరగా కావాలంటే మీకు ఇలా చేసుకోవచ్చు, లేదు టైం ఉంది మీకు అంటే బియ్యము రాగి పిండి వేసుకొని చేసుకోవచ్చు. ప్రతి దాంట్లోనూ బియ్యం ఉడకబెట్టాలి మనం. ఓకే, సో స్టార్ట్ ఇంకా కంటిన్యూ చేద్దాం అలాగే ప్రాసెస్ని. అన్నం ఉడుకుతుంది, మనమైతే లేట్ అవుతుంది మామూలుగా అయితే కాబట్టి అందుకు ఇక్కడ వెయిట్ అయితే పెట్టేస్తాం మనము. సో ఇంకా మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తం అన్నీ కలిపి నేనైతే చూపించేస్తాను. ఓకే, ఇప్పుడే మనకైతే బియ్యం కూడా మనకి అన్నం అయితే ఉడికిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ గోంగూర పప్పు తిరువాత వేసేసి కలిపేసిన తర్వాత మనమైతే దాని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడు మనమైతే దాంట్లో రాగి పిండి వేసుకొని మిగతా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయాలి. సో వెయిట్ ఫర్ దట్. ఇప్పుడైతే రాగి పిండి వేసుకుంటున్నాం అన్నంలోకి. చూస్తున్నారు కదా. సో ఉడికిన అన్నంలోకి అయితే మనం రాగి పిండి అయితే వేసుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా. సో అది ఉడికిన తర్వాత మనమైతే అది ముద్ద చేసుకోవాలి మనం. వెయిట్ ఫర్ దట్. గైస్ ఇప్పుడైతే మనం ఉడికే కొద్దీ మనం కలుపుకోవాలి. మా మమ్మీ కలుపుతుంది చూడండి అలా. సో చూడండి అలా కలుపుకుంటుంది. ఆ తర్వాత మనం ముద్దలు చేసుకోవాలి, అప్పుడు ముద్ద అవుతుంది. చూస్తున్నారు కదా. బలం, చాలా బలం ఉండాలి ఇది కలపాలంటే. సో నేను కెమెరా ఆపేసి నేను కలుపుతాను, ఆ తర్వాత ముద్దలు కట్టేసి చూపిస్తాను. ఓకే, సో చూస్తున్నారు కదా. సో ఇది రాగి ముద్ద. ఇప్పుడు అన్నమయ్య లడ్డులాగా కడదాం పదండి. ఇప్పుడైతే ముద్ద అంతా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనమైతే లడ్డు అయితే కట్టుకుందాము. సో అది ఎలాగో ఏంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మా మమ్మీ ఎలాగైతే చేస్తుందో అలా చేయండి మీరు కూడా. సో చూస్తున్నారు కదా. సో ఒక లడ్డు అయితే తయారైపోయింది. సో ముద్ద ఒకటైతే తయారైపోయింది. సో రెండోది ఇది. సో చూస్తున్నారు కదా. సో ఇంకొకటి. సో దీంట్లోకి మనమైతే గోంగూర పప్పు ఉంది కదా అది, లేకపోతే ఏమన్నా తినచ్చు మనము, ఏదన్నా వేసుకొని. కారం పొడి తినచ్చు, చట్నీ తినచ్చు, వంకాయ కూర తినచ్చు, అనపకాయల కూర తినచ్చు, నాటుకోడి పులుసు తినచ్చు, ఫిష్ తినచ్చు, ఏమైనా తినచ్చు గైస్. సో చూస్తున్నారు కదా ఇలాగైతే అయింది. సో మొత్తం అయితే మన వంటకాలు అయితే అయిపోయాయి ఈరోజు. సో చూస్తున్నారు కదా, పక్కన గోంగూర పప్పు, ఇది వచ్చేసి ముద్ద, రెండు అయితే కంప్లీట్ అయిపోయాయి.
రసం కూడా ఉంది, రసం కూడా చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి తెల్లగడ్డ రసం, ఇది కూడా రాయలసీమ ఫేమస్. ఇది ఇంకా కొంతమంది అయితే గ్లాస్లో పోసుకొని అయితే తాగుతారు దీన్ని, అంత ఫేమస్. సో 3 ఒక దాంట్లో చూపిస్తున్నాను చూడండి, ఒక ఫ్రేమ్లో. సో చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఇంకా ఎండ్ కార్డ్ వేసేసామా ఇంకా. గైస్ చూసారు కదా 2 వంటకాలు అయితే, ఒకటి వచ్చేసి గోంగూర పప్పు, ఇంకోటి వచ్చేసి రాగి ముద్ద, 2 అయితే చూపించాను. సో ఈ లాంగ్ వీడియో ఇక్కడతో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక కొత్త ఐటెంతో మిమ్మల్ని అయితే మళ్ళీ కలుస్తాను, కొత్త రెసిపీతో మీ ముందైతే ఉంటాను. సో మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అందరికీ ఫుడ్ లవర్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి దీని కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి, ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా మీరైతే కామెంట్ చెయ్యండి. కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మాట్లాడతాను మీతో. సో మర్చిపోకుండా ఈ రాయలసీమ రుచులు 11 అనే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. గిఫ్ట్స్ మర్చిపోద్దండి, గుర్తుంది కదా 1000 సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఫాస్ట్గా చేసేస్తారో మన ఛానల్కి ఖచ్చితంగా వాళ్ళకైతే చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఉంటాయి, క్యూట్ గిఫ్ట్స్. సో ఎవరైతే బాగా తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ని ఈ ఛానల్ని అయితే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకైతే గిఫ్ట్స్ అయితే ఉంటాయి. మర్చిపోకుండా గిఫ్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓన్లీ గిఫ్ట్ కోసమే కాకోకుండా కంటెంట్ నచ్చితేనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి, మేము పెట్టగానే మీ ముందుకు వచ్చేసే వీడియోస్. ఓకే, సో ఇంకా లేట్ చేయకోకుండా మనమైతే ఎండ్ వేసేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాయలసీమ రుచులు. బాయ్.